మన్నిల్ల గ్రామంలో అరాచకాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన మన్నిల్ల గ్రామస్తులు అనంతపురం జిల్లా కేంద్రంలో ఎస్సీ కార్యాలయం వద్ద మన్నిల్ల గ్రామంలో అరాచకాలు సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మన్నిల్ల గ్రామానికి చెందిన 100 మంది గ్రామస్తులు జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సందర్భంగా మన్నిల్ల గ్రామానికి చెందిన గ్రామస్తులు మాట్లాడుతూ మన్నిల్ల గ్రామంలో బోయ బాలు, జయరాములు, బోయ ఈశ్వర్, బోయ కాటమయ్య, బోయ శివ, బోయ బాలచంద్ర తదితరులంతా ఒక గుంపుగా ఏర్పడి గ్రామంలో 5 ఎకరాల భూమిని ఆక్రమించుకొని పక్కనే ఉన్న మరొక 30 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించుకోవటం జరిగిందని, అదేవిధంగా మన్నిల్ల గ్రామంలో వారిపై ఎవరైనా మాట్లాడితే వారిని అందరూ కలిసి దాడులు చేస్తున్నారని, అదేవిధంగా ఈ నెల 12వ తారీఖున అదే గ్రామంలో ఒక వివాహానికి కూడా హాజరై పెళ్లిని జరపడం జరిగిందని, ఈ సందర్భంలోనే గ్రామస్తులంతా కలిసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు రావటం జరిగిందని, ఇప్పటికైనా మన్నిల్ల గ్రామంలో అరాచకాలకు పాల్పడుతున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని, లేకుంటే రానున్న రోజుల్లో మన్నిల్ల గ్రామస్తులంతా కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని మన్నిల్ల గ్రామస్తులు మాజీ సర్పంచ్ అన్నగిరి ఆదిశేషు, అల్లా బకాస్ నాయుడు, అన్నగిరి శంకరయ్య, నాగమణి, లక్ష్మీదేవి, నాగలక్ష్మి, రామాంజనేయులు, వరప్రసాద్ తదితరులు పేర్కొన్నారు। దయచేసి మేమంతా రైతు పరంగా పనిచేసుకుంటాం। వాళ్ళు పొద్దున్నే లేస్తే ఎక్కడో చోట దొంగతనాలు, తోటల్లోనూ, రోడ్ల మీద అట్లా చేసేవాళ్ళం। మేము కష్టం చేయండి మేము బతికేవాళ్ళం కదా, కష్టం మీద వాళ్ళు మా ఊర్లోకి అయితే ఎంటర్ కాకుండా మేము వాళ్ళ నుంచి మా ఊరే నష్టపోతున్నాం సార్। డిఎస్పీ గారికి చెప్పేవాడిని నేను మీ వాయిస్ వాళ్ళకి రైట్ అమ్మా, ఓకే మా వ్యక్తి ఇంతమందిని ఇబ్బంది పడుతున్నాడు, ఏమైనా చర్యలు ఆల్రెడీ వీరు ఇచ్చిన ఫిర్యాదు పైన కేసు కట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది। నిన్న ఇటుకలపల్లి ఎస్ఐ, అనంతపురం రూరల్ డిఎస్పీ వెంకటేష్ కూడా గ్రామాన్ని సందర్శించి 1 గంట ఉండడం జరిగింది। వాళ్ళ గ్రూప్ వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా ఇప్పుడు పిలిపించి డిఎస్పీ ఆఫీస్లో కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది। గ్రామంలో వాళ్ళు తిరిగి ఇట్లాంటి పునరావృతం కాకుండా చూసుకోవడానికి గట్టి చర్యలు తీసుకోమని కూడా డిఎస్పీ గారికి తెలియజేయడం జరిగింది వీళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు। దాని ఫాలోఅప్ కూడా మేము మెయింటైన్ చూస్తాం। మాది మన్నీల మా కూతురికి పెళ్లి జరిపోయిందా, గంగలకొండకు పెళ్లి ఆదివారం నాడు తలవాళ్ళు పడాల్సిన టైం, ముస్టూరు కాటైళ్ళ సంబంధం, బాలచంద్ర గారు నా కూతురికి అన్నీ బెదిరించి ఆత్మహత్య చేస్తా, మీ నాన్న చేస్తా, మీ అమ్మని చేస్తానని మా కుటుంబానికి మాకు అన్యాయం చేసినారు। మాకు న్యాయం కావాలని మీ ముందుకు వచ్చిన మా ఊరు గ్రామస్తులకు మాకు ఆడలకు రక్షణ లేదు, ఏం చేసినా కూడా మాకు ఈ న్యాయం చేయండి। మాకు వాళ్ళు ఊర్లోకి రాకూడదు, మా గ్రామంలోకే మా కూతురు పెళ్లి చేయకపోతే మా కూతురు బతకదు, ఇప్పుడు బతికే స్థితిలో లేదు, అమ్మాయి చాలా కూలిపోయింది। అందుకు మీరు ఏమైనా కూడా మీరు అందరినీ కూడా నేను మా కూతురు అవతల ముస్టూరు బాయి కాటయ్య వల్ల మనవడు ఈశ్వరయ్య కొడుకు బాలచంద్ర బెదిరిస్తాడు, కత్తులు తీసుకొని మీ అమ్మని చంపుతా, మీ అన్నని చంపుతా, నిన్ను చంపుతా, చేసుకుంటే పిల్లోని చంపుతా నేను మెసేజ్లు పెట్టి నిన్ను ప్రేమించిన నేను అని అన్ని బెదిరించి వానికి పెళ్లి కూడా అయింది ఆల్రెడీ। మమ్మల్ని చాలా దారుణంగా అన్ని మాట్లాడి బ్లాక్మెయిల్ చేసి అబ్బాయికి బెదిరించి అబ్బాయి పెళ్లి చేసుకోనని వదిలేసినాడు। మాకు దానికి న్యాయం కావాలని మేము ముందుకు వచ్చినాం। ఊరంతా కూడా మా కుటుంబ సభ్యుల్లాగే వచ్చినారు, మా గ్రామం అంతా కూడా మా కుటుంబ సభ్యుల్లాగే వచ్చినారు। ఎవరు కూడా మాకు ఎటువంటి ఇబ్బంది కూడా పెట్టినలేదు, మా కుటుంబాలకి మా ఊరు గ్రామానికి ఏం వచ్చినా కూడా మాకు వాళ్ళే మమ్మల్ని చంపేది, పొడిచేది అన్ని కూడా। ఇప్పుడు కూడా ఎవరన్నా ముందుకు రావాలంటే కూడా భయపడి రాకోకుండా చేసినాం సార్, అన్ని చేసినాం సార్, న్యాయం చేస్తాము, పాపకు కూడా పెళ్లి చేస్తాము। నా పేరు ఆదిశేషయ్య, నేను ఎక్స్ సర్పంచ్ మన్నీల। మొన్న 11-12లో పెళ్లి జరగాల్సినట్టు ఒక అమ్మాయి పేరు జయంతి। ఆ పాపను
ప్రేమించని చెప్పి ముస్తూరుకు సంబంధించినటువంటి బాలచంద్ర అనేవాడు వాడు బ్లాక్మెయిల్ చేసి ఆ పిల్లోనికి పెళ్లి కొడుకు పోటులు పెట్టి ఆ పిల్లోని పెళ్ళి ఆపించి 2-3 రోజులు ఉండగా ఆ పెళ్ళిని డ్రాప్ చేయించి ఆ పెళ్ళి ఆగింది. అదే రోజే మళ్ళీ వచ్చి మా గ్రామస్తులంతా కలిసి పెళ్ళి ఆగిపోయిన మరుసటి రోజు మేము ఇటిలపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇచ్చాం. కంప్లీట్ తీసుకున్నారు. కానీ ఆ రోజు నైట్ మళ్ళీ మేము సాయంకాలం తోలుకోమైన పాపని ఇంటికి తోలుకోపోయి అక్కడ మహిళలంతా నిలబడుకుంటే అదే రూట్లోనే మళ్ళీ వాళ్ళ ఇంటి మురికి వీళ్ళు మళ్ళీ ఈ బాలచంద్ర అనే వాళ్ళు చిన్న ఆయన వాళ్ళంతా వచ్చినారు. వచ్చిన తర్వాత ఇంత అన్యాయం జరిగిందిరా మీకు అని చెప్పి వాళ్ళని అడుగుతా అంటే వాళ్ళ మీదకి ఎదురుదాడి దిగి రాడ్లు తీసుకొని ఒక లక్ష్మీదేవి అమ్మను వాళ్ళ అమ్మని కూడా కొట్టి గాయపరిచి వాళ్ళకు కూడా చేయి ఫ్రాక్చర్ అయింది. అదేవిధంగా గతంలో కూడా ఎన్నో వాళ్ళు ఇట్లా కక్షలు రౌడీజము వాళ్ళ హత్యలు మానబంధులు ఎన్నో చేశారన్నమాట. ఇవన్నీ కూడా అరికట్టాలని ఈరోజు గ్రామస్తులంతా అంటే పార్టీలకు ఖచ్చితంగా అందరూ కలిసి వచ్చినాం. ఎందుకంటే ఎస్పీ సర్కార్ని చెప్పుకుంటే వాళ్ళు ఇప్పటికైనా ఈ గ్రామంలోకి రానికుండా చేస్తారేమని ఒక ఆశతో వీటికి వచ్చినాం. ఈ మీడియా ద్వారాగా ఈ జిల్లా అధికారులన్నా కానీ ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే దగ్గరికి పోయినారా మీరేమన్నా? ఎక్కడా పోలేదు సార్, మేమైతే ఎక్కడ సార్, వాళ్ళకి ఏ సపోర్టు లేదు. ఆ నాయలు గతం 30 సంవత్సరాల నుంచి కూడా ఈ రౌడీజం అంటే ఒక్క కుటుంబాన్ని బెదిరిస్తారు సార్. వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినామంటే వాళ్ళని సాయంకాలమే కొడతారు. స్టేషన్కే వస్తారు కానీ స్టేషన్లో వాళ్ళు మందలించి పంపిస్తానే ఒక 5-6 బైకులు 10 బైకుల్లో స్పీడ్గా వెళ్ళిపోయి ఊర్లో కేకలు వేసుకుంటూ ఏం చేస్తారా మమ్మల్ని అని చెప్పి ఆ కుటుంబాన్ని మీద మళ్ళీ పోయి దాడి చేసి వాళ్ళని కొట్టి చంపుతారు సార్. అటువంటి సమస్యను ఈరోజు ఊరంతా బయటకు వచ్చానంటే ఈ ప్రాబ్లం ఇప్పుడుది కాదు సార్ ఇది. ఎందుకంటే ఈరోజు పాపకి అన్యాయం జరిగింది కానీ బయటకు వచ్చినా కానీ గతంలో ఎన్నో జరిగినాయి, ఎప్పుడు బయట రాలేదు, ఈరోజు వచ్చినారు సార్. దయచేసి ఇప్పుడన్నా పోలీసు వారు యాక్షన్ తీసుకొని వాళ్ళ. మా పేరు రామాంజనేయులు, మన్నీల గ్రామం, అనంతపూర్ రూరల్ మండలం మన్నీల గ్రామంలో ఈరోజు ఒక 4 కుటుంబం వల్ల ఈరోజు మన్నీల గ్రామ పరువే జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేయడం జరిగింది. బోయ కాటమయ్య సన్నాఫ్ ఈరిజిన్ని ఈయన కొడుకులు మనవళ్ళు ఈరోజు మన్నీల గ్రామంలో అరాచకం సృష్టిస్తున్నారు. దాదాపు 50 సంవత్సరాల నుంచి మన్నీల గ్రామంలో పొలిమేరలో 50 సంవత్సరాల కిందట 5 ఎకరాలు ప్రభుత్వ భూమి డీపట్టా చేసుకొని దాన్ని ఆసరా చేసుకొని ఈరోజు 30 ఎకరాలు భూమి ఆక్రమించుకోవడం జరిగింది. వారి ఇష్టం, వాళ్ళు ఇంటి భూమి చుట్టూ ఉన్నటువంటి భూమి ఆక్రమించుకున్నారా అవన్నీకి సంబంధించినటువంటి మేము దాని మీద క్వశ్చన్ చేయలేదు. ఎవరైనా కానీ భూమి సాగు చేసుకోవచ్చు, వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది. అయినా ఈరోజు వాళ్ళ సొంతూరు వచ్చేసి ముస్టూరు గ్రామం. ముస్టూరు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు మన్నీల పొలిమేరలోకి వచ్చి ఈరోజు 5 కుటుంబాలు ఈరోజు మన్నీల గ్రామాన్ని అతలాకుతలం చేస్తున్నారు. ప్రధానంగా ఈరోజు వగ్గ జయంతి సన్నాఫ్ వి ఆంజనేయులు 12వ తేదీ పెళ్లి జరగాల్సినటువంటి విషయం ఆ కుటుంబాన్ని ఈరోజు బజార్కి ఇడ్చి పెళ్లి చేసుకుంటున్నటువంటి పెళ్లి కుమారునికి ఎవరైతే బాలచంద్రుడు అనే అబ్బాయి ఉన్నాడో ఆయన ఆ పెళ్లి కుమారునికి ఫేక్ వీడియోలు పెట్టి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నిన్ను చంపుతాను, ఆ పాపను కూడా చంపుతా, మీ కుటుంబాన్ని మొత్తం చంపుతా, పెళ్లి కూతురుకు సంబంధించినటువంటి తమ్ముణ్ణి అదేవిధంగా తండ్రిని అమ్మను కూడా చంపుతామని చెప్పేసి ఈరోజు బెదిరించి 12వ తేదీ జరగాల్సినటువంటి పెళ్ళి ఈరోజు వాయిదా వేయడం జరిగింది. ఇది జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు, గ్రామం మొత్తం ఇది పార్టీలకు అతీతంగా ఎవరైనా కానీ ఒక గ్రామానికి సంబంధించినటువంటి కూతురుకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఆ కూతురుకు అన్యాయం జరిగినా మొత్తం మన్నీల గ్రామంలో ఉన్నటువంటి కూతుర్లకి అన్యాయం జరిగిందని చెప్పేసి ఆ రోజే ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా కనీసం 10 గంటలు కూడా గడవకముందే మొత్తం ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఆ పెళ్లి కూతురుకు సంబంధించినటువంటి ఇంటి మీదకి దాడి చేసే పరిస్థితి చేశారు. అక్కడ ఉన్నటువంటి మహిళ ఇంత అన్యాయం చేశారని చెప్పేసి నిలదీస్తున్నా కానీ ఏమాత్రం పట్టించుకోకుండా రాడ్లతో దాడి చేసేకి సిద్ధమయ్యారు. ఆ దాడి చేశారని చెప్పేసి మళ్ళా ఎస్ఐ గారికి కూడా వివరిస్తే
ఆ దాడి చేసినటువంటి మహిళలు దాడి చేస్తే మహిళలపైన కంప్లైంట్ ఇవ్వకోకుండా కేసు పెట్టుకోకుండా ఎవరైతే అక్కడున్నటువంటి గ్రామంలో లేనటువంటి వారిపైన పురుషులపైన కేసులు పెట్టి ఈరోజు ఆ కేసుని తప్పుదోవ పట్టించే విధంగా ఈరోజు పోలీసులు కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. వాళ్ళేమో కేసు పెట్టారు, కేసు పెడతానే మీరు ఎఫ్ఐఆర్ ఎలా కడతారు? గ్రామంలోకి రారా? గ్రామంలో విచారించరా? అయితే వాళ్ళు పెట్టినటువంటి కేసు మాత్రం ఇమీడియట్గా చేస్తారు. గ్రామస్తులు మొత్తం గ్రామం అంతా పోయి మీ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే వారిపైన ఇంతవరకు కూడా నిన్న చర్యలు తీసుకునే పరిస్థితులు. నిన్న కూడా డిఎస్పీ ఎస్ఐ గారు కూడా ఆ గ్రామానికి రావడం జరిగింది. పూర్తి మొత్తం గ్రామం అంతా ఎస్ఐ గారిని డిఎస్పీ గారిని చుట్టుముట్టారు. ఆ మహిళకు పాపకు అన్యాయం జరిగింది, ఇప్పటికైనా న్యాయం చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. అక్కడ ఉన్నటువంటి నిన్న ప్రత్యక్షంగా జరిగినటువంటి ఇష్యూ ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఒక ఆయన పొద్దున కూడా ఒక బాబుని కొట్టడానికి ప్లాన్ చేశారు, అంతా చుట్టుముట్టారని చెప్పేసి ఎస్ఐ గారికి చెప్తా అంటే ఎస్ఐ గారు ఏం చెప్తారు? ఆవు పులి కథ చెప్పొద్దని చెప్పేసి చెప్తున్నారు. అంటే గ్రామం అంతా సమస్య అని చెప్తా అంటే ఆవు పులి కథ చెప్తున్నావు అని చెప్పేసి ఎస్ఐ గారు విడ్డూరంగా మాట్లాడడం ఇది చాలా బాధాకరం. దీన్ని బట్టి చూస్తూ ఉంటే మాకు ఎస్ఐ గారి మీద కూడా అనుమానం ఉంది. ఇప్పటికైనా ప్రత్యక్షంగా ఎస్ఐ గారి మీద న్యాయం చేస్తాడనేది మాకు కూడా లేదు. ఎవరైతే వీరిపైన అదే ఇటికలపల్లి పోలీస్ స్టేషన్లో కాదు, జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా ఎఫ్ఐఆర్ ఉన్నాయి, కేసులు ఉన్నాయి, రౌడీ షీటర్ ఉంది, మర్డర్ కేసులు ఉన్నాయి, డకాయిట్ ఉన్నాయి, దొంగతనాల కేసులు ఉన్నాయి. వీరిపైన 6 నెలలకు ఒకసారి ఎక్కడో ఒకసారి గొడవ పెట్టుకోవాల్సిందే. గొడవ కాకోకుంటే వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. గొడవ జరిగితేనే వీళ్ళకి మనశ్శాంతి, ఎవరినో కొడితేనే మనశ్శాంతి. అలాగా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు చాలా గ్రామంలో ఉన్నటువంటి కాటమయ్య సన్నాఫ్ ఈర్జనికి సంబంధించినటువంటి ఈ కొడుకులు మనవళ్ళు గ్రామాల్లో చాలా అరాచకం చేస్తున్నారు. మేము చెప్పేదేమంటే గతంలోనే పోలీస్ అధికారులు నిర్లక్ష్యం చేసిన వల్ల కందుకూరులో ఒక మర్డర్ కారణాన్ని జరిగింది. అదే మరో ఒక కందుకూరు కాకూడదని చెప్పేసి ఈరోజు డిఎస్పీ గారికి చెప్పాం, సిఐ గారికి చెప్పాం, ఈరోజు ప్రత్యక్షంగా ఎస్పీ గారికి కూడా విన్నవిస్తామని చెప్పేసి గ్రామ ప్రజలందరూ కూడా రావడం జరిగింది. ఇప్పటికైనా ఎస్పీ గారికి మీకు కోరేది ఏమంటే మీరు ప్రత్యేకంగా సిఐ గారికి ప్రత్యేక చొరవ చూపించి ఆ రకంగా గ్రామాన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఎస్పీ గారు కూడా ప్రత్యక్షంగా మీరు ఆ గ్రామాన్ని పరిశీలించండి, వారికి ఉన్నటువంటి వారు అరాచకాలు మీరు ప్రత్యక్షంగా చూడండి. మేము వాళ్ళ మీద లేనిపోని ఇదేం చెప్పలేదు. గ్రామంలో ప్రతి ఒక్క ఇల్లు మీరు టచ్ చేయండి, వాళ్ళ బాధలు చెప్తారు. ఈరోజు అక్రమ సంబంధాలు పెట్టుకొని ఈరోజు గ్రామాల్లోకి వచ్చి అరాచకాలు సృష్టిస్తున్నారు. ఏ రకంగా గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు ఉంటారని చెప్పేసి ఈ రకంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా ఏ ఒక్క పార్టీ కాదు, అన్ని పార్టీలు కలిసి ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి ఉమ్మడిగా ఈరోజు వాళ్ళ అరాచకాలు అరికట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఏదైనా కానీ తదుపరి ఏమైనా వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైనా జరిగితే ఎస్పీ గారిదే బాధ్యత అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.